హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఉదయాన్నే వేపుడు రవ్వ ఉప్మా తయారు చేసామండి. సునీత గారు నేను కలిసి. ఇదేంటంటే నేను వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను నిన్న. పొద్దున్నే ఉప్మా చేసుకుందామా అని ఒక మంచి మూడ్ వచ్చింది ఇద్దరికి. సరే అని చెప్పి రెడీ చేసుకున్నాం. వేపుడు రవ్వతోటి ఉప్మా. ఈ వేపుడు రవ్వ ఏంటంటే రుచికి సపరేట్గా ఉంటుంది. రవ్వ గోధుమ రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ. ఇదేంటంటే వేపకుండా చేసుకుంటారు చాలామంది, కానీ వేపి చేసుకుంటే ఒక రుచి, డిఫరెంట్ రుచి ఉంటుంది. తర్వాత ఏమో ఉండలు కట్టకుండా ఉంటుంది. ఉప్మా రవ్వ కొంచెం ఉండ కట్టేస్తుంది అనమాట. ఆ ఉండ కట్టకుండా చక్కగా వస్తుంది. తర్వాత డిఫరెంట్గా ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకని మంచిగా తయారు చేసుకుందాం నాకు మంచి మూడ్ వచ్చి చక్కగా ఫస్ట్ నెయ్యి వేసాము. కళాయిలో నెయ్యి వేసి జీడిపప్పు వేపేసుకున్నాం. అలాగే వేరుశనగ పప్పులు వేపేసుకున్నాం. ఇక తాలింపు వేస్తున్నాం అనమాట. ఇప్పుడు శనగపప్పు, పచ్చి శనగపప్పు ఫస్ట్గా తాలింపు. పచ్చిశనగపప్పు వేపిన తర్వాత మినపప్పు తాలింపు అనమాట. తాలింపులో మినపప్పు, ఈ రెండు వేగిన తర్వాత ఆవాలు వేయాలి. ఈ రెండు బాగా వేగాలన్నమాట, పచ్చిగా ఉండకుండా. ఇది తాలింపు ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి ఉప్మా. రవ్వ కూడా ఎంత బాగా వేగితే అంత కమ్మని వాసన వస్తుంది అనమాట. ఈ నేతిలో వేగుతుంది, నూనెలో వాటర్లో ఉడుకుతుంది. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నేతిలో వేగిన ఉప్మా ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. శనగపప్పు వేగుతుంది. వేగిన తర్వాత ఆవాలు వేయంగానే చిటపట్లాడాలి. చిటపట్లాడుతున్నాయి చూడండి. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, ఆ పచ్చిమిరపకాయలు ముందు ఎందుకు వేస్తానంటే కొంచెం బాగా వేగితే మనం తినటానికి బాగుంటాయి. అలాగే కారం కూడా పచ్చిమిరపకాయల కారం నూనెకి పడుతుంది అన్నమాట. దాని తర్వాత అల్లం ముక్కలు. ఉప్మాలో అల్లం ముక్కలు లేకపోతే అసలు దాని పరువే పోద్దండి, ఉప్మా పరువు పోద్ది అనమాట. అల్లం ముక్కలు కంపల్సరీ ఉండాలి. ఉల్లిపాయలు వేసినా వేయకపోయినా అల్లం మాత్రం కంపల్సరీగా ఉండాలి. అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఈ మూడు తప్పనిసరిగా ఉండాలి. ఏమున్నా ఏం లేకపోయినా. కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా వేపుతున్నాము. బాగా వేగిన తర్వాత కొంచెం ఎసరు పోసేస్తాను అనమాట. 1:2. మనకి కొంచెం ఉప్మా పొడి పొడిగా ఇష్టమైతే కనుక 1:2 సరిపోద్దండి. ఉప్మా ముద్దగా కావాలి అంటే కనుక, ముద్ద ఉప్మాలాగా కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేయాలన్నమాట. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. నాకైతే పొడి పొడిగా ఉంటేనే నాకు చాలా ఇష్టం. కొంచెం ముద్దగా ఉంటే ఒక్కొక్కరికి ఇష్టం అనమాట. అందుకని 2 వేసి కొద్దిగా వేసాము నీళ్ళు. 1:2 నిష్పత్తిలో వాటర్ వేసామన్నమాట. బియ్యం ఉడకడానికైనా అదే సరిపోద్ది, రవ్వ ఉడకడానికైనా అదే సరిపోద్ది వాటర్. 1:2 వేసి కొద్దిగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేస్తే చక్కగా ఎసట్లో చక్కగా కరిగిపోద్ది అన్నమాట. ఎసరు మరిగేలోపుగా మనం రవ్వ వేపేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపులో కూడా రవ్వ వేసేసి వేపేసుకోవచ్చండి. అప్పుడు చన్నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు ఎసరిపోయాలి. అప్పుడు 2 నిమిషాలు అయిపోద్ది ఉప్మా. తాలింపు అవ్వడం, ఇది అయిపోవడం వెంటనే అయిపోద్ది అనమాట. చాలా తొందరగా చేయాలనుకుంటే అలా చేస్తాం. అది ఇంకొక రకంగా రుచిగా ఉంటుంది. వేరే కళాయి పెట్టుకుని అందులో 2 గ్లాసులు రవ్వ కొంచెం అలా వేపేసుకుంటే పచ్చి వాసన పోయి వేగిన వాసన, చాలా మంచి వాసన వస్తుంది అనమాట, సువాసన.
ఎసరు మరిగిపోయింది. ఈలోగా రవ్వ కూడా వేగిపోయింది. ఈ ఉండలు కట్టదు ఇది, ఎలా వేసినా పర్వాలేదు. లేదంటే ఉండలు ఉండలు పచ్చి ఉప్మా పచ్చి రవ్వ అయితే కనుక ఉండలు ఉండలు కట్టేసుకుంటూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అది తిప్పాలన్నమాట. అదైనా చెయ్యొచ్చు, కానీ ఇది వేపింది రుచిగా ఉంటుంది కాబట్టి మనం ఇలా వేసుకుంటాం. సరిపోద్ది రవ్వ. ఒక్క నిమిషం ఉడకనివ్వాలి. అయిపోయింది, తయారైపోయింది ఉప్మా. ఇంకా కొద్దిగా పలచగా ఉండాలి అనుకుంటే ఇంకొక అరగ్లాస్ నీళ్ళు పోసుకుంటాము, లూజ్గా ఉంటుంది అనమాట. ఒక అరగ్లాస్ తక్కువ పోసుకుంటే పొడి పొడిగా ఉంటుంది. పైన గార్నిషింగ్ కోసం జీడిపప్పు లేకపోతే ఉప్మా వేస్ట్ అండి తింటాం. జీడిపప్పు ఉండాలి, శనగపప్పు ఉండాలి, ఈ వేరుశనగపప్పు ఉండాలి. అన్నీ ఉంటే పప్పులు కట్టకట్టలాడుతూ చక్కగా వేడి వేడిగా కొద్ది కొద్దిగా తీసుకుని ఉప్మా తింటూ ఉంటే సూపర్ ఉంటుంది. పొద్దున్నే చలికాలం చలిలో వేడి వేడిగా అలా తింటే పొద్దున్నే చాలా బాగుంటుందండి. నేను దీనికి కొత్తిమీర పచ్చడి పొడి తిన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.